అండ్ గుంటూరు టాకీస్ 2 వస్తుందని విన్నాము, అందులో మీరు లేరా? లేదండి, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ గుంటూరు టాకీస్ 2 యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇంకా స్క్రిప్ట్ పరంగా కొంచెం నడుస్తుంది. సో maybe not, maybe I don't know, let's see. ఓకే. అండ్ 2 షోస్ లో జబర్దస్త్ లో ఒక దాని నుంచి తప్పుకున్నారు, ఏదైనా రీజన్ ఉందా స్పెసిఫిక్? అది ఒక 150 ఎపిసోడ్స్ కంప్లీట్ చేశానండి అక్కడ. సో ఇట్ వాస్ టైమ్ టు చేంజ్. నాకు అంటే నా లైఫ్ లో కొంచెం మొనాటనీ వచ్చేసింది. అండ్ ఇప్పుడు జనాలు కూడా చేంజ్ కావాలి, తప్పదు. సో ఇట్ వాస్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ మీ అండ్ ద మేనేజ్మెంట్. ప్లస్ సినిమాలు చేస్తున్నాను ఆ టైంకి. సో ఇట్ వాస్ నాట్, అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం వచ్చి. సో ఓకే. సో చిరంజీవి గారి ఫిల్మ్ లో ఒక ఐటమ్ సాంగ్ చేయమని రష్మిని పిలిచారు, తన రెస్పాన్స్ ఏంటి? ఎగ్జైటింగ్, నాకు ఐటమ్ సాంగ్ ఆఫర్స్ చాలా వస్తున్నాయండి. కానీ నాకేంటంటే మంచి పెద్ద హీరో అయినా ఉండాలి, వాళ్ళ పక్కన చేయాలి, లేకపోతే మంచి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంటే ఐఎమ్ ఓపెన్ ఫర్ ఐటమ్ సాంగ్స్. ఓకే. స్పెషల్ సాంగ్ ఐటమ్ సాంగ్ కాదు, ఇట్స్ ఎ న్యూ స్పెషల్ సాంగ్. ఓకే. అండ్ ఏ సినిమాలు, ఎలాంటి సినిమాలు ఎక్కువ చూస్తారు? కామెడీ అండ్ హారర్. సో ఇప్పుడు దసరా హాలిడే ఉన్నాయి, ఒక 5-6 days ఆఫ్ తీసుకున్నాను, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను. సో మధ్యలో సినిమాలు కూడా చూస్తా. ఓకే. సో ఇప్పుడున్న హీరోస్ లో ఎవరు బాగా ఇష్టం? ఎవరి పక్కన హీరోయిన్ అయితే ఎగిరి గంతేస్తారు? క్యాలిక్యులేటింగ్? ఐమ్ నాట్ క్యాలిక్యులేటింగ్. నిజంగా చెప్పాలంటే ఎగిరి గెంతుతాననేసి అలా ఏం లేదు. ఇఫ్ ఐ ఉన్న టాప్ 3-4 టాప్ హీరోస్ దగ్గర నుంచి I get an offer from anyone, I would love to be part of it. Alage pedda directors దగ్గర నుంచి ఏదైనా మంచి opportunity వస్తే definitely I would love to do it, but I'm not waiting. Okay. అలా ఉండాలి అట్లా అయితేనే I'm not waiting for that. I'm happy to be doing films and I'm అదృష్టంగా అనుకుంటున్నాను that జనాలు నా సినిమా చూడడానికి వస్తున్నారనేసి. ఐ ఫీల్ ఇట్ లైక్ అ బ్లెస్సింగ్ అండి. సో ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్. అండ్ ఫస్ట్ లో మీరు చెప్పారు ఒక స్టెప్ మామ్ ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పి, తర్వాత మారిందా ఆఫ్టర్ ఈ సినిమాలన్నిటి తర్వాత? సినిమా అంటే నా సైడ్ ఫర్ మీ డెఫినెట్లీ ట్రీట్మెంట్ ఇస్ డెఫినెట్లీ డిఫరెంట్ అండి. కానీ ఇప్పుడు నాకు వాట్ ఎవర్ లిటిల్ ప్లాట్ఫామ్ నాకు వచ్చింది, ఐ మేక్ ష్యూర్ దట్ నా చుట్టూ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఐ డోంట్ ట్రీట్ దెమ్ లైక్ దట్. ఇప్పుడు నేను వచ్చి ఆమె చిన్న చేప అండి, ఇంత పెద్ద ఓషన్ లో, ఇంత పెద్ద సముద్రంలో ఒక చాలా చిన్న చేపని. ఐఎమ్ జస్ట్ ఏంటంటే నాకు ఉన్న ఆపర్చునిటీస్ లో, నాకున్న దాంట్లో ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ద బెస్ట్ ఫర్ మై సెల్ఫ్. కానీ నాకు తెలిసినంత వరకు నేనున్న చోట ఐఎమ్ యాజ్ గుడ్ టు పీపుల్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. సో అట్లీస్ట్ ఐ ట్రై నాట్ టు డూ వాట్ నాతో ఏమేమి జరిగిందో అది నేను వాళ్ళతో అంటే ఐ మేక్ ష్యూర్, ఆర్ అట్లీస్ట్ నేను ఉన్నంత వరకు ప్లేసెస్ లో ఐ డోంట్ డూ దట్ టు ఎనీబడి. ఐ విల్ నెవర్ పర్సనలీ, నాకు ఒక స్పాట్ బాయ్ నుంచి ఎవరైనా కావచ్చు, ఎనీబడి, ఫర్ మీ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. అండ్ వాళ్ళు కూడా నాకు అదే రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను కూడా వాళ్ళకి అదే రెస్పెక్ట్ ఇస్తాను. సో దెర్ ఇస్ అట్లీస్ట్ ఐ డూ ఇట్. అదే సెడ్, నాకు చాలా చిన్న చేపని ఇంత పెద్ద ఓషన్ లో. సో అండ్ ఆ ఇండస్ట్రీలో చేంజ్ వచ్చేది నేను తీసుకొని రాలేనేమో, బికాజ్ ఇట్స్ ఎ హ్యూజ్ ఎస్టాబ్లిష్మెంట్. అది ఎక్కడో స్టార్ట్ అవ్వాలి. మేబీ ఇప్పుడు ఇండస్ట్రీ అలా కాదు, బికాజ్ ఇప్పుడు చాలా మంది యంగ్ డైరెక్టర్స్, యంగ్ యాక్టర్స్ ఉన్నారు, యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు హూ ఆర్ మోర్ క్యాజువల్, హూ ఆర్ మోర్ ఫ్రెండ్లీ. ప్రాబ్లీ 10 years బ్యాక్ అలా కాదు. అప్పుడు కొంచెం అది ఆ హయార్కీ అనేది మెయింటెనెన్స్ ఉండేది. నౌ ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఐ థింక్ థింగ్స్ హెవ్ చేంజ్డ్ అ లాట్. ఎందుకంటే ఇప్పుడు అందరం డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి తింటున్నాం. మేబీ 10 years బ్యాక్ అలా లేదు. నేను ఉన్నప్పుడు, నేను స్టార్ట్ అవుట్ చేసేటప్పుడు ఐ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్, బట్ నౌ ఇట్ ఈస్ డెఫినెట్లీ చేంజ్డ్. అండ్ వెరెవర్ నేను అది ట్రై చేస్తాను, ఐ షుడ్ నాట్ డూ దట్. ఐ గివ్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి.